ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఇస్తున్న వాగ్దానము, దేవుడు మనకి ఇస్తున్న అద్భుతమైన మాట, దేవుని దాసుని ద్వారా పలికిస్తున్న మాట ఏంటయ్యా అనంటే, ఇదిగో సమస్తము నూతనమైనవిగా ఆయన మీ జీవితాల్లో చెయ్యమని ఆయన చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమస్తమును నూతనమైనవిగా ఆయన చేస్తున్నాడని దైవజన నోటి నుండి ఆయన పలికిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, వాక్యములో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే, సమస్తము నూతనముగా. చెప్పండి, సమస్తము నూతనముగా. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. ఈ యొక్క ప్రత్యేకమైన అధ్యాయం 21 అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, మొదటి నుండి చివరి వరకు కూడా సమస్తము నూతనమైనవిగా ఆయన చేస్తూ, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, అలాగే సమస్తము కూడా నూతనముగా చేస్తూ ఆయన తన ప్రజలను ఆయన తన బిడలగా చేసుకొని ఈ మాట అంటున్నాడు. ఇప్పటి వరకు మీరు చూసిన బాధ, వేదన, కష్టము, కన్నీళ్ళు, అనారోగ్యాలు, బాధలు, వేదనలు, చింతలు ఇంకా ఏమీ ఉండకుండా మీ జీవితాల్లో నేను నూతన అనుభవాలు ఇస్తున్నాను. హల్లెలూయా. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎందుకు దేవుడు మనకు ఈ యొక్క ఉద్దేశాన్ని ఆయన మన ముందు ఉంచుతున్నాడు అనంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే, నీవు నీ జీవితంలో నూతనంగా ఆయన ఇచ్చే ఆశీర్వాదము, నూతనంగా ఆయన ఇచ్చే బహుమానము, నూతనంగా ఆయన ఇచ్చే గొప్ప అద్భుతమైన సంవత్సరము, అందులో ఉన్న దీవెన మీరు పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. సంవత్సరం ఇచ్చిన వాడు అందులో నూతనమైన కార్యాలు ఇవ్వడా? సంవత్సరం ఇచ్చిన వాడు, నూతన సంవత్సరం ఇచ్చిన వాడు అందులో నూతనమైన అద్భుతాలు మీకు ఇవ్వలేడా? సమస్తమును పాతవి అన్నిటినీ మార్చేసి కొత్త భూమి, కొత్త అద్భుతమైన ఆకాశముగా సృష్టించిన వాడు నీ జీవితంలో సమస్తాన్ని ఆయన నూతనంగా సృష్టించలేడా? ఆయన అద్భుతముగా నీ జీవితాన్ని నూతనంగా ఆయన మార్చగలిగిన, సృష్టించగలిగిన గొప్ప సమర్థుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఏ ఉద్దేశంతో నువ్వు ఈ మాట అంటున్నావు నువ్వు అడగొచ్చు. ఎందుకనంటే ఆయన ఏ ఉద్దేశంతో ఈ మాట పలుకుతున్నాడో మీకు చెప్పడానికి ఈ మాటను మీకు గుర్తు చేస్తున్నాను. చూడండి, పరిశుద్ధ లేఖనాన్ని తెరిచి యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలచును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఇప్పుడే మొలచును. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఉద్దేశం ఏంటంటే, నీ జీవితంలో ఆయన ఏం చేయాలి అని అనుకుంటున్నాడు, ఆయన ఏమై ఉన్నాడు అని అంటే, దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, రాయగలిగిన వాళ్ళు రాసుకోండి, ద గాడ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. చెప్పండి, ఏంటది? ద గాడ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు క్రొత్త ప్రారంభాలకు ఆయనే నాంది పలుకుతాడు, ఆయనే క్రొత్త ప్రారంభాన్ని చేస్తాడు. అంటే ఆయన నీ జీవితంలో క్రొత్త అధ్యాయాలను రాస్తాడు, క్రొత్త రాతలను కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పాలి, రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకనంటే ఆయన సమస్తమును నూతనముగా, చెప్పండి, సమస్తమును నూతనముగా చేయుచున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, గత కాలము నీ జీవితంలో చాలా చేదుగా, బాధగా, వేదనగా ఉండొచ్చు. అపజయాలతో, భయంకరమైన బాధాకరమైన పరిస్థితులతో ఉండొచ్చు. గతము నువ్వు చూసుకుంటే నీకే అసహ్యం కలగవచ్చు. గతాన్ని చూసి అనేక మంది నిన్ను విమర్శించవచ్చు. నువ్వు చేతగాని దానివా, లేకపోతే చేతగాని వాడిగా నిన్ను అనేక రకాలుగా విమర్శించి నిన్ను భయంకరంగా నిన్ను కృంగదీసే మాటల చేత కృంగదీయచ్చు. కానీ నా దేవుడు గతాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు కానే, చెప్పాలి, గతాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు కానే కాదు. గతంలో ఉన్న దుఃఖాన్ని, బాధను మరలా నువ్వు అనుభవించాలని కోరుకునేవాడు కానే కాదు. అందుకోసమే ఈ నూతన సంవత్సరంలో ఆయన మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ జీవితంలో సమస్తమును ఆయన క్రొత్తగా మార్చేయాలనుకున్నాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని గణపరచు. నూతనము అని అంటే, నూతన సంవత్సరం అంటే తేదీ మారడం కాదు, సంవత్సరమున మనం నూతనంగా తేదీ రాసుకోవడం కాదు, లేకపోతే రంగులు దిద్దుకోవడం కాదు, రంగులు జల్లుకోవడం కాదు, లేకపోతే కేకులు కట్ చేయడం కాదు. నూతనం అంటే నూతన దిశ, నూతన దశ, నూతనమైన ఆలోచనలు, నూతనమైన జీవితము, నూతనమైన వృద్ధి, అభివృద్ధి, నూతనమైన ఆశీర్వాదము, ఐశ్వర్యము. హల్లెలూయా. నీ ఆదాయములో మార్పు,
నీ ఉద్యోగంలో మార్పు, నీ చేతల్లో మార్పు, నీ తలంపుల్లో మార్పు, నీ యొక్క జీవితంలో ప్రతి విషయంలో ఒక నూతనమైన కార్యము జరగడమే, నూతనమైన కార్యము జరుగుతూ ఉంటూ వెళ్ళడమే నూతన ఉద్దేశాలకున్న ప్రత్యేకమైన ఉద్దేశము. హల్లెలూయా. అది ఎవరి ఉద్దేశం? అది చెప్పండి, ఎవరి ఉద్దేశం? అది దేవుని ఉద్దేశం. దేవుడు ఏమనుకున్నాడంటే, ఇక నుంచి నీ జీవితంలో, ఇప్పటి నుండి నీ బ్రతుకును, నీ కుటుంబాన్ని నూతన కోణములో చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకోసం వాగ్దానం చేస్తున్నాడు, ఈరోజే మీ జీవితాల్లో నేను నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. అది ఇప్పుడే మొలచును, అది ఇప్పుడే ప్రారంభమవును. నూతన విత్తనాన్ని నేను ఇప్పుడే వేస్తున్నాను, అది ఇప్పుడే ఈ క్షణమందే మీ జీవితంలో నాటబడును. వేసేదెవరు? చెప్పండి, వేసేదెవరు? గట్టిగా చెప్పాలి, వేసేదెవరు? దేవుడు. అయితే ఆయన విత్తనము వేయడానికి సిద్ధంగా ఉండగా జీవితం అనే పొలాన్ని నువ్వేం చేయాలి తెలుసా? దానికి అనుకూలంగా నువ్వేం చేయాలి? మలుచుకోవాలి. దున్నవలసిన చోట దున్నాలి. చెప్పండి, దున్నవలసిన చోట దున్నాలి, మెత్తన చేయవలసిన చోట మెత్తన చేసుకోవాలి. ఎక్కడ ఎప్పుడు నీ యొక్క జీవితంలో విత్తనము పడి అది ఫలించడానికి అనుకూలంగా ఉంటుందో ఆ సమయానికి దేవుడు వేస్తూ ఉండగా, ఆ సమయానికల్లా నీ జీవితాన్ని ఆయన వైపు త్రిప్పి, అయ్యా నాథా నన్ను జ్ఞాపకము చేసుకో, నేను సిద్ధంగా ఉన్నాను, నా జీవితం సిద్ధంగా ఉంది అని నువ్వు చెప్పగలిగితే ఆయన ఆశీర్వాదం అనే విత్తనము, ఆయన దీవెనం అనే విత్తనము, ఆయన అద్భుతమైన వాగ్దానం అనే విత్తనము నీ జీవితంలో పడుతుంది. ఖచ్చితంగా అది విస్తారమైన ఆశీర్వాదంగా, ఐశ్వర్యంగా ఈ సంవత్సరం మారిపోతుంది. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, నీ జీవితము అనుకూలమైన ఆశీర్వాదం వైపు మెత్తన చేయబడాలంటే ఈ సంవత్సరము ఖచ్చితంగా నీ ఉపవాస అనుభవాలు పునర్నిర్మాణము జరగాలి, మోకాళ్ళ అనుభవాలు పునర్నిర్మాణము జరగాలి, వాక్యముకు లోబడే విధానము పునర్నిర్మాణము జరగాలి, దేవునికి సన్నిధిలో భక్తిలోను విశ్వాసంలోను మరింత లోతులకు వెళ్ళే అనుభవము పునర్నిర్మాణము జరగాలి. అప్పుడు అది ఎలా మార్చబడుతుంది తెలుసా? దేవుని మాట వాగ్దానము స్వీకరించే అద్భుతమైన జీవితంగా అది మారిపోతుంది. మనుషుల వైపు చూడకండి, కానీ దేవుని వైపు చెప్పండి గట్టిగా. నన్ను అడిగారు చాలామంది, ఏమనంటే కొంతమంది దైవజనులు కూడా అడిగారు, ఇది ఎలా సాధ్యమైంది, ఇన్ని రోజులు వరుసపెట్టి మీరు ఉపవాసాలు ఉండడానికి ఎలా సాధ్యమైందని. అది ఎలా సాధ్యమైందంటే కేవలం దేవుని వల్ల మాత్రమే. చెప్పాలి గట్టిగా. ఇంచుమించుగా ఒక 2 సంవత్సరాల పాటు ముగించాము ఈ ఉపవాసాలు. ఇంచుమించుగా 2 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఉపవాసాలు చేశాం. అది కేవలము దేవుని కృపే. కానీ కొడితే బిగ్గరగా చెప్పలు కూడా దేవుని నామాన్ని కనపరచం. కానీ అందులో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో తెలుసా? దేవుని చిత్తమైతే కొన్ని విషయాల గురించి తర్వాత నేను ప్రస్తావిస్తాను. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ప్రతి దినము ప్రతి క్షణము చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు అద్భుతమైన జవాబులు ఇచ్చాడు. కొన్ని కుటుంబాలు మూలాలు సరిచేయబడినాయి, కొంతమంది వ్యక్తుల యొక్క శాపాలు తొలగిపోయినాయి, ఇంకొంతమంది యొక్క జీవితాల్లో ఆశీర్వాదము తెరవబడింది. అనేక మంది బ్రతుకుల్లో నూతన కార్యాలు చూశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఊరికినే అద్భుతం జరగనే, ఊరికినే దేవుడు దిగురానే, ఊరికినే మన జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్చబడం. ఎక్కడ మోకరించే అనుభవాలు ఉంటాయో, ఎక్కడ చేతులెత్తే అనుభవాలు ఉంటాయో అక్కడ ఆశీర్వాదాలు చూస్తాం. హల్లెలూయా. ఒకవేళ కొంచెం ఆరోగ్యపరంగా మేము ఇబ్బంది పడ్డామేమో, కానీ వాస్తవానికి ఆరోగ్య సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. పాస్టర్ గారికి మరింత ఇబ్బంది పడింది. అయినా కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టబడనే, చెప్పండి, విడిచిపెట్టలేదు. అంత మాత్రమే కాదు, ఈ ఉపవాసాల వల్ల ఒక అద్భుతమైన ఉజ్జీవాన్ని ఆత్మీకంగా, శారీరకంగా మేము, అలాగే అనేక మంది ప్రత్యేకంగా చూడగలిగారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ అందరినీ ప్రోత్సహిస్తున్నాను. ఈ సంవత్సరము ఆశీర్వాదకరమైన సంవత్సరంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. చదవాలి వాగ్దానం, గట్టిగా చదవాలి, వాగ్దానం చదవండి. మీరు అడుగుపెట్టు స్థలమెల్ల ప్రతి స్థలము మీది. గట్టిగా చెప్పాలి, ఎవరిది వాగ్దానం?
చెప్పండి, ఎవరిది వాగ్దానం? నాది అనండి. చెప్పాలి ఈ మాట, ఎవరిది? గుండెలపై చేసుకుని చెప్పండి, ఈ వాగ్దానము చెప్పాలి గట్టిగా, ఈ వాగ్దానము నాదే. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగను. ఇది దేవుని మాట, దేవుని వాక్యం. చెప్పాలి కూడా దేవుని నామాన్ని కనపరచండి. మీరు ఏ స్థలములో అడుగు పెడతారో, ఏ పొలములో అడుగు పెడతారో, ఏ వ్యవసాయంలో అడుగు పెడతారో, ఏ కార్యము కోసం మీరు అడుగు పెడతారో, ఏ ప్రాంతానికి వెళతారో, ఏ ఉద్యోగ అవకాశాల కోసం మీరు అడుగు పెడతారో, అది నా దేవుడు మీకు ఆయన అనుగ్రహించునుగాక. రెండు చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. తిరుగులేని వాగ్దానము దేవుడు మీకు ఇస్తున్నాడు. స్వీకరించే దమ్ము మీకుంటే నా దేవుడు దమ్ము కలిగి మీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దున్నుతారు ఈ సంవత్సరం. మీరు విశ్వాసం ఎంత లోతులో ఉంటే మీ జీవితంలో ఇంతకుముందు ఎన్నడూ దున్నని భూమిని, ఇంతకుముందు ఎన్నడూ చూడని అద్భుతమైన ఆశీర్వాదాలని, ఇంతకుముందు ఎన్నడో ఎక్కని అద్భుతమైన ఎత్తైన అనుభవాల్ని మీరు సునాయాసంగా మీరు ఎక్కగలుగుతారు, స్వీకరించగలుగుతారు, అనుభవించగలుగుతారు. ఈ 2026వ సంవత్సరంలో మనకు దేవుడిస్తున్న అద్భుతమైన, ముఖ్యంగా దేవుడు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మీకు ఇస్తున్న వాగ్దానము ఈ అద్భుతమైన వాగ్దానము. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఘనంగా చెప్పాలి ఆమేన్. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవడాయనకు ఆయన సిద్ధంగా ఉండి వాగ్దానం చేశాడు. స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా ఒక్కసారి పరిశీలించి పరీక్షించుకోండి. బలహీనతలు అందరికీ ఉంటాయి, కానీ బలహీనతల్లోనే మనం ప్రభు వైపు తిరిగితే దేవుడు అద్భుతం చేస్తాడు. రాత్రి మీకు గుర్తు చేశాను, ఈ రోజున మీరు నూతనమైన ఆశీర్వాదాలు అనుభవిస్తూ మరిన్ని అద్భుతమైన దేవుని కార్యాలు మీరు చూడాలంటే ఈ రోజున మీరు చేయాల్సిన పని ఏంటి అనంటే, రాత్రి చెప్పిన అనుభవాన్ని మీరు తప్పకుండా పాటించాలి. ఏంటా అనుభవం? చెప్పాలి గట్టిగా, చెప్పండి, గట్టిగా చెప్పండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము. పాతవి అన్నిటినీ చెప్పాలి, పాతవి అన్నిటినీ గట్టిగా చెప్పాలి. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి ఆయనో. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే పాత వాటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మన జీవితాల్లో కొత్తవి మనం ఏం చేయాలి? చెప్పాలి, ఏం చేయాలి? మనము ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాత ఆలోచనలు, పాత పద్ధతులు, పాత అనుభవాలు వదిలిపెట్టి దేవుడు మనకిస్తున్న క్రొత్త ప్రపంచం వైపు, నూతన ఆత్మీయ అనుభవాల వైపు మనం ఏం చేయాలి? అడుగులు వేస్తూ ముందుకు సాగాలి. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఇదే. క్రొత్త ప్రారంభాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. చెప్పాలి గట్టిగా, దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. న్యూ బిగినింగ్స్, గాడ్ మేక్స్ ఆల్ థింగ్స్ న్యూ. న్యూ బిగినింగ్స్ అనేది మన జీవితాల్లో ఆయన అనుగ్రహిస్తున్నాడు. గాడ్ మేక్స్ ఆల్ థింగ్స్ న్యూ. ప్రతిదాన్ని ఆయన నూతన పరుస్తాడు. ప్రతిదాన్ని ఆయన, చెప్పాలి గట్టిగా, ప్రతిదాన్ని ఆయన నూతన పరుస్తాడు. అయితే నూతన పరచాలి అని అంటే మనం ఏం చేస్తే నూతన పరుస్తాడో చెప్పడానికి ఈ మాటలు మీకు నేను చెప్తున్నాను. కంగారు పడకండి, కొంచెం నేను అన్నిటినీ కట్ చేస్తూ కలపడానికి ప్రయత్నం చేస్తున్నాను. సమయం అయిపోయింది కనుక జాగ్రత్తగా వినండి. మన జీవితాల్లో పాతవి ఏం చేయాలి? మనం చెప్పాలి గట్టిగా, పాతవి మర్చిపోవాలి. క్రొత్త వాటిని ఏం చేయాలి? మనం మాట్లాడండి. కొత్త వాటిని ఏం చేయాలి? మన జీవితాల్లో సాధన చేస్తూ ప్రారంభించాలి. దేవుడు ఏ మార్గం గుండా వెళ్ళమంటున్నాడో ఇంతకుముందు వెళ్ళకపోయినప్పుడు ఏం చేయాలి? నువ్వు చెప్పాలి, ఏం చేయాలి? వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇక నుంచి అంటే ఈరోజు స్పెషల్, ఈరోజు మీరు ఇంటికి వెళ్ళి ఒక పని చేయండి. ఇంటికి వెళ్ళి మీరు ఎక్కడికైతే వెళతారో మీ యొక్క ఇంటికి వెళ్ళిన తర్వాత, అది పొలంలోకి వెళ్ళినా, మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, దేవుని సన్నిధి నుంచి మీరు ఇక్కడ అడుగు తీసి ఇంట్లో మీరు పెట్టినా, పొలంలో పెట్టినా, వ్యాపార స్థలం ఎక్కడ పెట్టినా కానీ వెంటనే అక్కడ మోకరించి ఒక ప్రార్థన చేయండి. అయ్యా, ఈరోజు నీ బల్లను మేము స్వీకరించి వచ్చాము. ఈ రోజున నా ఇంటిలో, నా పొలములో నీవు నూతన క్రియ జరిగించండి ప్రభువా అని అక్కడ మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయండి. ఇంకోటి ఏమని అడగాలంటే, నేను ఈ ఇంటిలో నుండి, అలాగే ఈ పొలములో నుండి నేను నూతన కార్యాలు ఆశిస్తున్నాను, నూతన ఐశ్వర్యము, నూతన సంతోషము నేను ఆశిస్తున్నాను ప్రభువా, చేతులెత్తి నా జీవితం అనుగ్రహించండి, నేను స్వీకరిస్తాను ప్రభువా అని పలకండి.